ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా నాయన, పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. నాయన, ఈ భూమి మీద నాయన మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని మీ పనులు నాయన ముగించాలని ఆశపడుతూ అనేక మందికి నీ వాక్యాన్ని ప్రకటించాలనే భావంతో నాయన ఈ భూమి మీద బ్రతుకుచున్నాము. మాకు తోడుగా ఉండండి, నడిపించండి. చెబుతున్న నాకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని, అదేవిధంగా వింటున్న మీ పిల్లలకు వినగల చెవులను, గ్రహింపగల మనస్సును దయచేయమని క్రీస్తు వారి పేరునై ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వర్లారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మనిషి యొక్క ఆలోచన విధానంలో మనిషి దేవుని ఆలోచించటానికి, దేవుని వైపు మళ్ళడానికి తన మనసు అనేక మంది సేవకులు ఈ భూమి మీద కష్టపడుతూ ఉంటారు. దీనికి ఎందరో మహానుభావులు త్యాగాలు, ఎందరో దైవ సేవకుల యొక్క మాటలు ఈ ప్రపంచానికి అవసరమవుతాయి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ అనేది ఒక మహావిజ్ఞానపు గని, మీ అందరికీ తెలుసు. బైబిల్ మించిన పుస్తకం, గ్రంథము ఈ భూప్రపంచంలోనే లేదు. అయితే మనిషి మరణానికి వచ్చే సమయానికి చాలామంది వృద్ధాప్య దశకు వచ్చే సమయానికి దైవం పట్ల, దేవుని పట్ల అంకిత భావం కలిగిన వాడిగా, లేకుంటే మహాభక్తిపరుడుగా ఈ భూమి మీద చివరి దశకు వచ్చే సమయానికి అలా ఉంటాడు. మనందరికీ తెలుసు. దేవాలయంలో కానీ, చర్చిలతో కానీ, ఇతర సామాజికంగా కూడుకున్నటువంటి సమావేశ మందిరాల్లో కానీ ఎక్కువ శాతం మంది వృద్ధులే కనపడతారు. అంటే ఏమిటి? మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాము కనుకనే దైవ చింతనలో ఉండాలి అన్న ఆలోచనతో ఉంటారండి. ఏమండి, మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నామనే ఆలోచనతో ఉండి దేవునిలో గడిపితే బాగుంటుంది కదా అని ఒక ఆలోచనతో ఉంటారు వాళ్ళంతా. ప్రియమైన వాళ్ళారా, అయితేనండి మీకు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, దేవుడు కోరిన మరణ వాంగ్మూలం ఏది అనే ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. చాలామంది మరణానికి దగ్గరగా చేరువలో ఉన్నప్పుడు, లేకుంటే మరణించబోయే ముందు చాలా చోట్ల చాలామంది ఏదైనా ఉంటే, వాళ్ళ ఆస్తులున్నా, విలువైన మాటలు ఉన్నా వాళ్ళకి అప్పగించేసి, ప్రక్క వాళ్ళకి అప్పగించేసి వాళ్ళు కన్నుమూస్తారండి. చిన్నవాడికి అది ఇచ్చాను, పెద్దవాడికి అది ఇచ్చాను, పాపకి అది రాశాను. ఏమండి, ఈ విధంగా చనిపోయే ముందు చాలామంది ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఏమండి, మరొక విషయానికి ఆలోచిస్తానండి, చాలామంది అండి దగాపడి, ఏమండి నమ్మక ద్రోహంలో గురైపోయి చనిపోతూ ఉంటారండి. ఈ మరణం అనేది ఎలా వస్తుందో, ఏ రూపాన్ని వస్తుందో ఎవరికీ తెలీదు కదా, ఎవరికీ తెలీదు. చాలామంది మరణ వాంగ్మూలం అనగానే చనిపోయే ముందు ఏ మాటలైతే చెబుతారో వాటన్నిటినీ రికార్డ్ చేసుకుంటారండి. వాటన్నిటినీ రాసుకుంటారు.
అవి ఏంటంటేనండి, ఒక లాయర్ని కూర్చోబెట్టుకుని, లేకుంటే ఒక పోలీస్ ఆఫీసర్ని ప్రక్కన పెట్టుకుని, చనిపోయే ముందు ఒక రికార్డ్ని, ఒక స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తూ ఉంటారండి. అదే మనకు తెలుసు మరణ వాంగ్మూలం అంటారు. మరణ వాంగ్మూలం అంటారండి. ఏమండి, ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు కోరిన మరణ వాంగ్మూలం ఏంటి అంటే, దేవుడు ఈ భూమి మీద ఉన్న అధికారులు, శాసనం లేకుంటే న్యాయము, చట్టము, ఇదంతా కూడా అధికారులతో సహా మరణ వాంగ్మూలాన్ని కోరుకుంటుందండి. మనందరికీ బాగా తెలుసు. అమ్మ, నీకు ఇలాగ ఎందుకు జరిగింది, నువ్వు ఇలాగా మరి అగ్నికి ఇలాగ నువ్వు కాలిపోవడానికి కారణం ఏంటి, మంటల్లో కాలిపోవడానికి కారణం ఏంటి, ఏం జరిగిందమ్మా అని ఒక పోలీస్ అధికారి అడిగినప్పుడు, మా అత్తయ్య గారండి టీ పెట్టమన్నదండి, ఎప్పుడైతే టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళానో బొగ్గున పేలిపోయిందండి గ్యాస్ బండ అడ్డుకుపోయండి, ఇదిగో నా ఒళ్ళంతా కాలిపోయిందండి, నా ఒళ్ళంతా కాలిపోయిందండి. ఇది కుట్రపూరితంగా నన్ను చంపటానికి మా అత్తగారు, మా అంగారు, నా భర్త చేసినటువంటి భయంకరమైనటువంటి కుట్రండి అని చెప్పి కన్ను మూస్తుందండి. మనందరికీ బాగా తెలుసు. ఏంటి మరణ వాంగ్మూలం అంటే ఇదా? మరణ వాంగ్మూలం అంటే ఏది ఏమండి? చనిపోయే ముందట ఏమండి అబద్ధం చెప్పకూడదు అనుకుంటారంటండి. నిజమండి, అబద్ధం చెప్పకూడదు అనుకుంటారంటండి. దేవుడు వారికి ఆ మనసు ఇస్తాడంటండి చనిపోయే ముందండి. ఎందుకో తెలుసండి, ఇదిగో నా మూలంగా నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, కనీసం అతన్నన్న నేను కాపాడాలి, రక్షించాలి. సో కాబట్టి చెయ్యని వాటికి తప్పు అతను ఎందుకు శిక్ష అనుభవించాలి? నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను చేసుకున్నది ఇది, కాబట్టి తప్పుడు సాక్ష్యం చెప్పి అతని జీవితాన్ని నేను ఎందుకు పాడు చేయాలని ఉద్దేశంతోటనండి అబద్ధం. ఒకవేళ అతని మీద కక్ష ఉన్నా కానీ నిజానికి అతడు చేయని పనిని ఏమండి అబద్ధమాడి చేసినట్టుగా సమాజాన్ని ఒప్పించటానికి అబద్ధమాడి అతనికి శిక్ష వేయించచ్చు. కానీ నిజంగా మరణ వాంగ్మూలం సమయానికి, చనిపోయే సమయానికి నిజం చెప్పి అతన్ని రక్షిస్తారంటండి. చాలా జరిగినాయండి ఇవి ఇలాగా. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు ఏం కోరుకున్నాడు మనల్ని? అసలు దేవుడు ఎందుకు మరణ వాంగ్మూలం కావాలనుకున్నాడు? ఏమండి అధికారులు పోలీస్ ఆఫీసర్లు ఏమంటే స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నట్టుగా ఇదిగో మన దేవుడు కూడా మన వద్ద నుండి కూడా మన స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటాడండి. మన దగ్గర నుండి కూడా మరణ వాంగ్మూలం కోరుకుంటున్నాడు. తెలుసండి, అదేంటో చూద్దాం ప్రియమైన వాళ్ళారా. మన దగ్గర నుండి కూడా దేవుడు కోరుకుంటున్నాడండి ఆ మరణ వాంగ్మూలం. ఏంటో తెలుసండి, చనిపోయేటప్పటికీ దేవుడు మన పట్ల పెంచుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నేను ఏదైతే వారికి ఇచ్చి పంపించానో, ఏ పని నిమిత్తమైతే భూమి మీదకి వాళ్ళని పంపించానో ఆ పని జరుగుతుందా వాళ్ళ పట్ల లేదా? వారు ఏ పని నిమిత్తం భూమి మీదకు వచ్చారో ఆయన గ్రంథపు చుట్టలో రాసుకొని ఉన్న ప్రకారముగా ఈ భూమి మీద మనం బ్రతుకుచున్నామా లేదా అని దేవుడు నిరంతరము ఎదురు చూస్తున్నాడు ప్రియమైన వర్లారా. అందుకున్నానండి మరణ వాంగ్మూలం అంటే అర్థమేంటో తెలుసా అండి? చనిపోయే ముందు నిజం చెప్పి చనిపోవడం అండి. మరణ వాంగ్మూలం అంటే అసలైన అర్థం ఏంటంటే చనిపోయే ముందు వాస్తవం తెలియచేసి మరణించాలని దాని అర్థం. వాస్తవం తెలియచేసి నిజాన్ని బయటపెట్టి మనం మరణించాలని దేవుడు కోరుకుంటున్నాడండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చరిత్రలో ఎందరో మహానుభావులు, ప్రవక్తలు, అపోస్తులు వీరంతా కూడానండి వాళ్ళు మరణానికి ముందు నిజాన్ని చెప్పి మరణించారండి వాళ్ళంతాను. ఏమండి, దేవుని పక్షాన పోరాటం చేసి, నిరంతరము పోరాటం చేసి, ఏమండి
ఎందరినో దేవుని వైపుకు నడిపించి చివరికి ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా దేవుని గురించి ప్రకటించి నిజాన్ని చెప్పి వాస్తవాలను చెప్పి ఏమండి వాళ్ళు మరణించారు. మనందరికీ తెలుసండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 వచనం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16 వచనం. షడ్రకును మేషకును రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు చింతమాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అన్నారండి. ఏమండి, ఒక నెబుకద్నెజరు ఏమండి, నెబుకద్నెజరు సేవించుచున్న వారి యొక్క విగ్రహాలకి లేకుంటే దేవతలకు పూజించమని నమస్కారం చెయ్యమని ఇదిగో వీళ్ళ ముగ్గురిని బలవంతం చేస్తున్నారండి. ఏమండి, షద్రకును మేషకును అబేద్నెగోయును వీళ్ళ ముగ్గురు నుండి షద్రకు మేషకు అబేద్నెగోయు వీళ్ళ ముగ్గురిని కూడానండి యూదులండి. వీళ్ళ ముగ్గురు యూదులు. ఏమండి, తన సంస్థానంలో నుండి విచారణకర్తలుగా ఆఫీసర్లుగా నియమించాడండి నెబుకద్నెజరు. ఏమండి, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేయలేము అన్నారో తెలుసా అండి? ఏమి చెయ్యమని చెప్పారో తెలుసా అండి? ఏమండి, వాళ్ళు సేవించుచున్న వాటికి మేము నమస్కారము చేయము, సాగిలిపడము, నమస్కారము చేయము, సాగిలిపడము. మీరు ఒకవేళ అగ్నిగుండంలో మమ్మల్ని వేస్తారా? ఒకవేళ వేస్తే దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు. అంటే ఏంటో తెలుసండి, మేము చచ్చిపోయినా కానీ మేము అబద్ధాన్ని మొక్కము. మేము చనిపోయినా కానీ ఇదిగో మీరు అనుకుంటున్న వాటికి మేము నమస్కారం చేయము. మీరు అనుకుంటున్న వాటికి మేము నమస్కారం ఎందుకు చేయాలి? మేము చెయ్యము. కాబట్టి మీరు అగ్నిగుండంలో వేసినా కానీ దేవుడు మమ్మలను రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినను పర్వాలేదు అన్నారంటే ఏంటండి వీళ్ళకున్న విశ్వాసం? చెప్పండి, వీళ్ళకున్న భక్తి చూసారండి? నిజంగా అండి, ఏమిటండి నిజంగా వీళ్ళు చనిపోయినా కానీ నిజాన్ని మాట్లాడుతున్నారు తప్ప చూసారండి, అబద్ధాలు మాట్లాడతలేదండి వాళ్ళు. నిజం, మమ్మల్ని రక్షించే దేవుడు ఉన్నాడు, అది మాకు తెలుసు. దేవుడు ఉన్నాడని మాకు తెలుసు. రాజా నెబుకద్నెజరు, నీకు మాత్రం నువ్వు అనుకున్న వాటికి మేము మొక్కము, నీవు అనుకున్న వాటికి మేము సాగిలిపడము అని చెప్పారండి. నిజంగానే ఎంత భక్తిపరులండి వీళ్ళ, ఎంత భక్తిపరులండి. ప్రియమైన దేవుని వల్లరా ఆలోచించండి, ఎంత గొప్ప మాటలండి నిజంగా అండి. వీళ్ళందరూ కూడానండి అపోస్తులు కానివ్వండి, పూర్వం ప్రవక్తలు కానివ్వండి, వీళ్ళంతా దేవుని కొరకు ప్రాణాలు అర్పించినటువంటి మహాభక్తులండి. వీళ్ళంతాను ప్రాణం పోయినా కానీ ఏమండి దేవుని గురించి ఒక్క మాట అబద్ధము కానీ మాట్లాడలేదండి. దేవుని గురించి ఏమండి చులకనగా ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఒక యోబు గారు కానీ, నోవా గారు కానీ ఏమండి ఆలోచించండి. అందుకునేనండి దేవుడు కోరిన మరణ వాంగ్మూలం ఏంటో తెలుసండి వీళ్ళ పట్ల. వీళ్ళు నిజంగా నిలబడిపోయారండి. ప్రాణం పోతున్న అగ్నిగుండంలో వేస్తానని చెప్పినా వీళ్ళు మాత్రం దేవుని పక్షాన నిలబడిపోయారండి. వీళ్ళంతా దేవుడు ఇదే కోరుకుంటున్నాడండి మన పట్ల. దేవుడు ఇదే కోరుకుంటున్నాడండి. చూడండి, ఇంకో మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
12వ వచనం చూడండి ఒకసారి. సహోదరులారా, ఏమండి అపోస్తులుడైన పౌలు దేవుడు అర్థమైన తరువాత అండి, ఏమండి రాత్రనక పగలనక, ఏమండి పల్లెనక పట్టణం అనక, ఏమండి ప్రతి చోట దేవుని గురించి ప్రకటిస్తున్నాడండి. యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. అలాంటి సందర్భంలోనండి ఎన్ని బంధకాలు ఏర్పడిపోయాయండి, ఎన్ని అవాంతరాలు ఏర్పడిపోయాయండి పౌలు గారికి నిజంగాను. వాటిని తెలివిగా తప్పించుకొని సువార్తను ప్రకటించే సమయంలో ఒక్క మాట చూడండి ఒకసారి ఏం జరుగుతుంది అక్కడ. సహోదరులారా, నాకు సంభవించినవి శ్రమలు. పౌలు గారికి సంభవించిన శ్రమలు, సువార్త మరీ ఎక్కువగా, చూసారండి, సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినవని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఓకే. ఏలయనగా నా బంధకములు, నా శ్రమలు ఎవరి నిమిత్తం అనుకుంటున్నారు? క్రీస్తు నిమిత్తము కలిగినవని ఏమండి ప్రేతోర్యమును సేన అండి, ఏమండి ప్రేతోర్యమును సేన అనే వారందరికీ, ఏమండి క్రీస్తుని పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళందరినీ జైలుకి పంపించేస్తున్నారండి. వీళ్ళందరూ బంధించేస్తున్నారండి వీళ్ళంతా. ప్రేతోర్యముని సేన, ఏమండి సేన అంటేనే ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ లేదా గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్, పోలీసులు, సైనికులు. ఏమండి ఈ సేన, వీళ్ళందరూ ప్రేతోర్యముని సేన ఏం చేస్తున్నారు తెలుసా అండి? వీళ్ళందరినీ బంధించి పట్టుకుని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారండి. వీళ్ళంతా బంధించి పట్టుకోవడానికేనండి. క్రీస్తు పక్షాన క్రీస్తు గురించి ప్రకటించేవారు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ బంధించి తీసుకెళ్ళిపోతున్నారండి వీళ్ళంతా. చదవండి. ప్రేతోర్యముని సేన, సేనలోని వారికి అందరికీ స్పష్టంగా కనబడిపోయింది. ఓకే. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరీ విశిష్ట ధైర్యము తెచ్చుకునేరి. ఏమండి అర్థమైందండి ఈ మాట మనకి? ఏమండి అర్థమైందండి? ఏమండి ఎంత అద్భుతమైన మాట అండి నిజంగానే. ఏమంటే పౌలు గారికి వచ్చిన శ్రమలు చూస్తేనట, పౌలు గారికి వచ్చిన శ్రమలు బట్టి ఏమండి పౌలు గారితో ఉన్న వాళ్ళందరూ కూడా చెదిరిపోవాలి కదండి. మాటికి జైలుకి వెళుతున్నాడు, కొరడాలతో కొట్టించుకుంటున్నాడు, ఏమండి రాళ్ళుతో కొట్టించుకుంటున్నాడు. ఏమండి వీళ్ళందరి ముందే కదా, శిష్యుల ముందే కదా, ఏమండి క్రీస్తు శిష్యుల ముందే కదా, పౌలు గారితో ఉన్నటువంటి సహదాసులు ఉన్నారు కదా, పౌలు గారితో ఉన్నటువంటి వాళ్ళందరి ముందే కదా పౌలు గారిని హింస పెడుతున్నారండి. ఏమండి పౌలు గారిని హింస పెడుతుంటే వీళ్ళందరూ చెదిరిపోవాలి కదండి, చెదిరిపోవాలి కదా. చెదిరిపోక ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళీ చదవండి. పౌలు గారికి వచ్చినటువంటి బంధకములు చూసి ఏమండి మిగిలిన వాళ్ళు వాక్యాన్ని, సువార్తను ప్రకటించడానికి, వాక్యాన్ని బోధించటానికి మరీ విశేష ధైర్యం తెచ్చుకున్నారంటండి. మరీ విశేష ధైర్యం తెచ్చుకున్నారు. ఏంటండి ఇంత బలమైంది ఏంటండి నిజంగా వీళ్ళకి? ఏమంటే పౌలు గారిని చూస్తేనేమో ఆయన హింస పెడుతున్న విధానం చూస్తుంటే వీళ్ళు వెళ్ళిపోవాల్సింది కదండి, పారిపోవాల్సింది కదండి. కాదండి, పారిపోలేదు వాళ్ళు. పౌలు గారిని చూసి ఇంకా వాళ్ళ విశ్వాసం దృఢమైపోయి, ఇంకా వాళ్ళు అప్పటికే ప్రకటిస్తున్న సువార్తను మరీ విశేషముగా విస్తృతపరిచారు, ధైర్యముగా బోధించారండి. అంటే వీళ్ళు మరణాన్ని కూడా లెక్క చేయలేదన్నమాట అండి. అంటే వీళ్ళు మరణాన్ని కూడా లెక్క చేయలేదండి. ప్రియమైన వాళ్ళారా, లెక్క చేయలేదు దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమండి అందుకనేనండి 21వ వచనం చూడండి. 21వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. చావై నా మట్టుకైతే
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడండి. నిజంగానే ఏమండి, మాటి మాటికి జైలుకి వెళుతున్నాడు, కొరడాలతో కొట్టించుకుంటున్నారు, ఏమండి రాళ్ళతో కొట్టించుకుంటున్నారు, హింస పెడుతున్నారు, ఏమండి హింస పెడుతున్నారు. అయినా కానీ యేసును వదలలేదండి వాళ్ళు. అయినా కానీ యేసును విడవలేదండి. ఏమని అనుకున్నాడు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఒకవేళ ఈ భూమి మీద నా శరీరములో ఊపిరి ఉన్నది అంటే అది కేవలం క్రీస్తు కొరకే అన్నాడండి. నేను బ్రతుకు ఉన్నాను అంటే అది క్రీస్తు కొరకే అన్నాడండి. ఒకవేళ చావు వచ్చిందంటే అది నాకు మరీ లాభం, అది మరీ లాభం. చూసారండి నిజంగా అండి, ఏమిటండి వీళ్ళకి ఉన్న విశ్వాసం. ఏమండి, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం చూసారు ఎలాగుందండి? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం అండి నిజంగా అండి ప్రాణం పెట్టి, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా క్రీస్తు సువార్తను ప్రకటించారండి. వాళ్ళంతా సువార్తను ప్రకటించారండి. ప్రియమైన వాళ్ళారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం, 9వ అధ్యాయము 24వ వచనం చూడండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందెనని మీకు తెలియదా? మీకు తెలియదా అని అడుగుతున్నాడండి. అంటే మనము పందెపు రంగంలో ఉన్నామన్నమాట. ఏమండి, ఈ పందెపు రంగంలో నుండి పరిగెడతాం. ఎవరో ఒకరికి వస్తుందండి బహుమానము. ప్రియమైన వాళ్ళారా, ఏంటి ఈ జీవన ప్రయాణములో నుండి మనము జీవ కిరీటాన్ని సంపాదించుకునేంత గొప్పగా దేవునిలో బ్రతకాలండి. మనం ఈ జీవన ప్రయాణంలో నుండి జీవ కిరీటాన్ని సంపాదించుకునేంత గొప్పగా ఉండాలండి. మనకి ఆదర్శం అపోస్తులులేనండి. మనకి ఆదర్శం అపోస్తులులే. చూడండి 2 తిమోతి 4వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ఏమండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఏమండి, ఎవరంటున్నారు మాటలు తెలుసండి? పందెపు రంగములో పరుగెత్తాడండి పౌలు గారు. పందెపు రంగంలో పరుగెత్తాడు. ఏమండి, పరలోకాన్ని దక్కించుకోవటానికి పరిగెత్తాడు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటే ఏంటో తెలుసా? నేను ఇప్పుడే చనిపోవటానికి సిద్ధముగా ఉన్నాను. మన నుండి ఇదే కోరుకున్నాడండి దేవుడు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఏమండి, విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలండి. అవునండి, అవును. ఏమండి, అంతము వరకు సహించేవాడు ఎవరో వాళ్ళే రక్షింపబడుదునని దేవుడు చెప్పాడు కదండి. అంతము వరకు సహించేవారు ఎవరో వాళ్ళే రక్షింపబడునని దేవుడు సెలవిచ్చాడు కదా. అందుకునేనండి చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూనండి పందెపు రంగంలో పరిగెత్తుకుంటూ తన పరుగుని కడముట్టించాడండి. జీవ కిరీటాన్ని దక్కించుకుంటున్నాడండి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అందుకునేనండి నేను వెడలిపోవు కాలము సమీపైనది, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అంటే చనిపోయే ముందు దేవుని గురించి ప్రకటిస్తున్నాడండి. చనిపోయే ముందు తన జీవితకాలం అంతా కూడా దేవునికి అంకితమైపోయాడండి. క్రీస్తు అర్థమైన తర్వాత ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఏమండి, అందుకునేనండి అపోస్తలుల వారి జీవితాన్ని మనం ఒక్కసారి వారి జీవితాలు తొంగి చూస్తానండి, వాళ్ళు మరణం వరకు అందుకుని హతసాక్షులు అయిపోయారండి. వాళ్ళంతా మరణ వాంగ్మూలం దేవుడు అనుకున్న దేవుని పక్షాన దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ మరణ వాంగ్మూలాన్ని దేవుడండి వీళ్ళ నుండి సేకరించాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక స్టెఫెను జీవిత చరిత్రలో ఒకసారి వెళదామండి మనం.
స్టెఫెను జీవితంలోకి ఒక్కసారి మనం తొంగి చూస్తేనండి, స్టెఫెన్ అండి నిజంగా అండి ఎంత ధైర్యంగా ఆనాడు మహాసభ ముందు, అధికారుల ముందు ధైర్యంగా బోధించాడండి దేవుని వాక్యాన్ని అండి. పాత నిబంధనలో పూర్వములో ఉన్నటువంటి అబ్రహాము చరిత్ర మొదలుకొని ఏమండి యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర వరకు కూడానండి అనర్గళంగా మహాసభ ముందు ధైర్యంగా బోధించాడండి. ధైర్యంగా బోధించాడు. ఏమండి నిజంగా అండి ఆ మాటలకి అందరూ మనసు మారిపోయి కరిగిపోవాలండి. వాస్తవాలు చూపించాడు, నిజాలు చెప్పాడు, సాక్ష్యాలతో సహా నిజాలు చెప్పాడు. ఏమండి నిజాలు చెప్పాడండి. వాస్తవాలు రుజువులతో చూపిస్తూ ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించాడు. స్టెఫెను గారు జీవిత చరిత్రలో ఒక్కసారి వెళదాం. ఆయన చివరి ఘట్టం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రేమైన వాళ్ళ చూద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 54 వచనం చూడండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాడని చెప్పెను. చదవండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపేశారండి. ఏమండి ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటేనండి, స్టెఫెన్ గారు ప్రసంగాన్ని ముగించాడు. కోపంతో ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళ యూదులందరూ కూడానండి కోపంతో మండిపడి అతని మీద పడి చంపేద్దామని చూశారండి. అప్పటికే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడండి. పరిశుద్ధాత్మతో నిండుకొన్న స్టెఫెన్ అండి ఆకాశము వైపు చూశాడు. ఆకాశము తెరవబడుటయు ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఏమండి ఎవరన్నా చెప్పమన్నారండి స్టెఫెన్ గారిని? అసలే చుట్టూ ఉన్నవాళ్ళు ఈయన మీద కోపంతో ఉన్నారండి. ఏమండి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసండి? తన చనిపోయే ముందు ఆకాశము తెరవబడుటయు దేవుని కుడిపార్శ్వమందు క్రీస్తు ఉన్నాడని, పరలోకం ఉందని, పరలోకంలో దేవుడు ఉన్నాడని, ఆ దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు ఉన్నాడని నేను చూస్తున్నానని చెబుతున్నాడండి. ఏమండి ఎవరిని అడిగారంటారు అక్కడ? ఏమండి రక్తాలతోటి కారిపోతుంటేనండి, గాయాలు పాలైపోతున్నప్పుడు అండి ఏమండి బాధ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి. రాళ్ళతో కొట్టి చంపితే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి. రక్తాలు కారిపోతాయండి. ఎవరు ఎక్కడ కొట్టారో ఎక్కడ తగిలిందో తెలియని స్థితిలో రక్తం కారుకుంటూ ఉంటుందండి. ఎంత బాధ అండి నిజంగా. రాళ్ళతో కొడితే ఎంత బాధ అండి. ఏమండి అలాంటిదండి ఆ సందర్భంలో ఎలా ఉండాలి చెప్పండి? నోరుని కాసుకొని మాట్లాడకుండా ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రాణం కాపాడుకోవడానికి ఏమండి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి కదండి స్టెఫెను. ఏమన్నాడో తెలుసండి? ఆకాశము తెరవబడుటయు పరలోకములో ఉన్న దేవుని మహిమను చూచుచున్నాను. దేవుని కుడిపార్శ్వమందు ఉన్న క్రీస్తుని చూచుచున్నాను అని చెబుతున్నాడండి. దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటే చూచుచున్నానని చెప్పాను. ఏమండి ఎవరన్నా చూడమనలేదండి. కానీ ఏంటో తెలుసండి, ఈ టైంలోనైనా, ఈ సమయంలోనైనా, నేను చనిపోయే సమయంలోనైనా నిజాన్ని చెప్పాలి వీళ్ళకి, వాస్తవాన్ని తెలియపరచాలి వీళ్ళందరికీ. నా ప్రాణం పోయింది కానీ వాస్తవాన్ని తెలియచేయాలి వీళ్ళందరికీ. నిజమండి, పరలోకం ఉందని, పరలోకంలో దేవుడు ఉన్నాడని
దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు ఉన్నాడని ఎన్ని నిజాలు టక ఎన్ని వాస్తవాలు అక్కడ చెప్పాడు తెలుసండి. క్రీస్తు గురించి నిజం చెప్పాడు. చనిపోయిన మీరు చంపిన క్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? పరలోకంలో యేసుక్రీస్తు వారు తన దేవుని కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడని చెప్పాడండి. పరలోకంలో తండ్రి ఉన్నాడని చెప్పాడండి. పరలోకం ఉన్నదని చెప్పాడండి. ఏమండి ఎన్ని నిజాలు చెప్పాడు చూసారండి ప్రియమైన వాళ్ళారా. నిజంగానండి స్టెఫెన్ అండి ఎంత గొప్పవాడండి నిజంగాను. చదవండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఏమండి రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని. ఏంటండి నిజంగా ఎంత గొప్పవాడండి స్టెఫెను. ఏమండి ఇలాంటి మాటలు చదువుతుంటేనండి ఎంత ఆనందం వేసేస్తూ ఉంటుందండి. ఇంత గొప్పదండి బైబిల్. యేసుక్రీస్తు వారు ఇంత గొప్పవారా? ఎంత మంచి పుస్తకం అండి బైబిల్. నిజంగా ఒక నిజాన్ని చెబుతున్నాడండి. చనిపోయే ముందు దేవుడు కోరిన మరణ వాంగ్మూలం ఇదేనండి. ప్రతి మనిషి నుండి దేవుడు కోరుకున్నది ఇదేనండి ప్రియమైన దేవుని వల్లరా. ఆలోచించండి. అందుకున్నానండి దేవుడు కోరిన మరణ వాంగ్మూలం ఏదో తెలుసు అంటారా? ఇదిగోండి ఒక్కసారి ఈ స్టెఫెన్ జీవిత చరిత్రను చూస్తే అర్థమవుతుందండి మనకి. స్టెఫెన్ గారి జీవిత చరిత్రను చూస్తే అర్థమవుతుంది. ఏమండి చూడండి. అతడు మోకాళ్ళు ఉండి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఎందుకో తెలుసండి, వీళ్ళ అమాయకులండి. రాళ్ళిచ్చి కొట్టేవాళ్ళు అమాయకులు. నేను నిజం చెబుతున్నా, క్రీస్తు పరలోకంలో కుడిపార్శ్వన ఉన్నారని చెబుతున్నా, పరలోకంలో దేవుడు ఉన్నాడని, పరలోకం ఉందని నేను చెబుతున్నా కానీ వీళ్ళని నమ్మటం లేదు. ప్రభువా వీళ్ళని నమ్మటం లేదు. వీళ్ళ అమాయకులు. వీళ్ళు ఒప్పుకోవటం లేదు. కానీ నువ్వు ఉన్నావు, నువ్వు నిజము, నువ్వు ఉన్నావన్న సంగతి మాకు తెలుసు. అందుకనే ప్రభువా ఇదిగో ఈ పాపం వీళ్ళపైన మోపొద్దు. ఈ మాట పలికి నిద్రించాడండి ప్రియమైన వాళ్ళారా. ఈ మాట పలికి నిద్రించాడండి. ఆలోచించండి. చనిపోయే ముందు ఎంత నిజాన్ని చెప్పాడో చూసారా? ఎన్ని గొప్ప విషయాలు తెలియజేశాడు తెలుసండి. తన ప్రసంగంలో అబ్రహాము చరిత్రను ఎత్తుకుని ఏమండి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని ప్రకటిస్తూ సువార్తను ప్రకటించాడు. చివరికి అండి పరలోకంలో పరలోకంలో కనపడుతున్నటువంటి వాస్తవాన్ని చనిపోయే ముందు వాళ్ళందరికీ చెప్పాడండి. ఎవరు చెప్పమనలేదు. నీకేం కనపడుతుందో అక్కడ చూసి చెప్పు అన్నారా? అనలేదు. కానండి నేను పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు క్రీస్తు ఉన్నాడని నేను చూచుచున్నాను అన్నాడండి. కనీసం చనిపోయే ముందు ఈ మరణ వాంగ్మూలం ద్వారా అయినా నిజాన్ని ఒప్పుకుంటారు, యేసును తెలుసుకుంటారని నిజంగా ఎంత ఆశపడ్డాడండి స్టెఫెన్ గారు. ఎంత ఆశపడ్డాడండి ప్రియమైన వాళ్ళారా. మన జీవితంలో క్రీస్తుని చూపించాలండి. క్రీస్తుని చూపించినప్పుడు మన మరణ వాంగ్మూలం దేవునికి ఇష్టమవుతుంది ప్రియమైన వాళ్ళారా. దేవునికి ఇష్టమవుతుందండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. భూమి మీద నిన్ను మహిమపరిచాను తండ్రి. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉన్నదో ఆ మహిమతో నన్ను నీ యొద్ద మహిమపరచు అన్నాడండి. ఎవరో తెలుసండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఏమండి చూసారా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన ఆ 33.5 సంవత్సరాల ఆయుష్ కాలంలో తండ్రి నేనేం చేస్తున్నా తెలుసా? నేనంటూ నా గురించి అంటూ నేను ఆలోచించుకోలేదు. నా తల్లిదండ్రులు భూమి మీద ఉన్నారు కదా, వాళ్ళ గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. పరలోకంలో నువ్వు ఉన్నావన్న సంగతి ఎరిగి నీవే నన్ను పంపావన్న సంగతి తెలుసుకొని నిన్ను మహిమపరిచాను సంపూర్తిగా.
అసంపూర్తిగా కాదు సుమా, సంపూర్తిగా నేను మహిమపరిచాను తండ్రి. కాబట్టి ఇదిగో భూమి పుట్టక మునుపు, ఈ జగత్తు పుట్టక మునుపు ఇదిగో నీ యొద్ద నేను ఎలాగైతే పరలోకంలో ఉన్నానో మరలా నాకు నీ యొద్ద నేను అలాగే నాకు ఆ మహిమ నాకు ఇచ్చే నాయన, ఇచ్చే. ఎందుకో తెలుసా, ఈ భూమి మీద నేను సంపూర్తిగా నీ పని చేసేసాను, నా వంతు సంపూర్ణం చేసేసాను. అందుకునేనండి యేసుక్రీస్తు వారు సిలువ పైన కూడానండి, నిజంగా అండి సిలువ పైన కూడా దాహం వేస్తుంది అన్నాడండి. తెలుసు కదండి, సిలువ పైన ఉన్నప్పుడు దాహం వేస్తుంది అన్నప్పుడు వీళ్ళు చిరక నీళ్ళలో ముంచి అందించారు. నిజంగా చెప్పండి, నిజంగా యేసుక్రీస్తు వారికి దాహం వేస్తుందండి ఏమండి? ఆయన నెరవేర్చడానికి కనీసం లేఖనముల ప్రకారముగా ఆయన ఈ భూమి మీద బ్రతికాడండి. కనీసం ఈ లేఖనములను ప్రకారముగా ఆయన బ్రతికిన విధానాన్ని ఇదిగోనండి బైబిల్లోండి పాత నిబంధనల గ్రంథములోనండి ఆయన నెరవేర్చిన చిట్ట చివరి మాట అండి అది. దాహం వేస్తుందన్న మాట అండి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. కనీసం ఈ మాటైనా వాళ్ళు ఆలోచించి క్రీస్తును ఆయనని నమ్ముతారని, పరలోకంలో తండ్రిని విశ్వసిస్తారని కోరుకున్నాడండి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అందుకనండి సిలువ మీద కూడానండి తండ్రిని మహిమపరిచాడే సుమండి. సిలువ మీద దేవుని గురించి ఆలోచించాడు, ఇదిగో మన పట్ల మన గురించే ఆలోచించాడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వారిని క్షమించమన్నాడండి. నిజమండి, ఇన్ని వాస్తవాలు చనిపోయే ముందు ఇన్ని నిజాలు దేవుని గురించి చెబుతుంటే, ప్రకటిస్తుంటే ఎవరో కూడా లెక్క చేయలేదండి ఆనాడు సమాజం. ఎవరు కూడా లెక్క చేయలేదండి ఆనాటి సమాజం. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఆనాడు యూదులు అండి కక్షగట్టి కత్తి కట్టండి యేసుని తక్కిన అపోస్తలులందరినీ చంపేశారు. ప్రియమైన వాళ్ళారా, ఏమండి నిజం చెబితే ఏదో సాముతుందండి. ఏంటండి అది? నిజం నిప్పు లాంటిదండి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఏమండి నిజం చెబితే ఊరికి దూరంగా వేసి వెలేస్తారండి. వాస్తవం చెబితే ఊరికి వెలేస్తారండి, ఊరు బయట వెలేస్తారండి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. నిజం నిప్పు లాంటిది అంటారండి, దహించి వేస్తుంది, జీర్ణించుకోలేరు, తట్టుకోలేరు. ఒకవేళ నువ్వు తట్టుకున్నావంటే నీ అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. ప్రియమైన వాళ్ళారా, అందుకునేనండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకండి సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడండి. సిలువ వేసిన వాళ్ళను కూడా క్షమించు తండ్రి అన్నాడంటే ఎంత గొప్ప మనసు అండి యేసుక్రీస్తు వారిది, ఎంత గొప్ప మనసు అండి యేసుక్రీస్తు వారిది. ఆలోచించండి. అందుకనే తండ్రి, ఇదిగో ఈ భూమి మీద నీవు నాకు ఇచ్చిన ఈ 33.5 సంవత్సరాల ఈ ఆయుష్ కాలంలో తండ్రి, ఇదిగో నిన్నే నేను మహిమపరిచాను. కాబట్టి లోకము పుట్టక మునుపు నా కొరకు ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో, ఏ మహిమైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ మహిమతో నన్ను మహిమపరచండి, నాకు ఇవ్వండి నాయనా అని ధైర్యంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకునేనండి ఒక స్టెఫెన్ జీవిత చరిత్ర అండి చూశారండి. స్టెఫెన్ గారు చూశారండి, పరలోకంలో దేవుణ్ణి చూస్తున్నాను, క్రీస్తుని చూస్తున్నానని నిజం చెప్పాడండి, వాస్తవం ప్రకటించాడండి. చనిపోయే ముందు కూడా దేవుణ్ణి ప్రకటించి సువార్త చేసి కళ్ళు మూసాడు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి దేవుడు కోరిన ఈ మరణ వాంగ్మూలం మనల నుండి కూడా దేవుడు వాళ్ళ నుండి కాదండి, అపోస్తుల నుండి కాదండి, క్రీస్తు వారి నుండి కాదండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి నుండి కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలుగా, దేవుని తెలుసుకున్న వారిగా ఆయన మనస్సును తెలుసుకొని ఆయన ఈ భూమి మీద మనలను ఏం చేయమని భూమి మీదకు పంపాడు, ఆ పనిలో మనం నిమగ్నమైపోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఆ పనిలో మనం నిమగ్నమైపోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రేమ్ కుమార్ అన్నయ్య చనిపోయారు. నిజంగా అండి, తన జీవితంలో దేవుని పని చేసి అలిసిపోయాడు. ఒక స్టెఫెన్ లాగా, మీ తక్కిన అపోస్తలులాగా అలిసిపోయాడండి. ఒక గొప్ప దైవ సేవకుడు తెల్లవారితే బర్త్డే అని ఆయన పనిలో, ఆ సేవకుని పని కోసం ఏమండి
ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని పనిలో నిరంతరము కష్టపడ్డాడండి. నిజంగా ఎన్ని కష్టాలు దిగమింగుకున్నాడండి. నాకు చెప్తూ ఉండేవాడండి, అన్నయ్య నిజంగా అండి నాయనా నువ్వు అలసిపోయావు చాలు నాయన నువ్వు వచ్చే నరులారా తిరిగి రండి అని సెలవిచ్చాడు కదా. నిజంగా అండి దేవుడు పిలిచేసాడండి. నిజంగా అండి విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడండి. నాయన నువ్వు చాలా అలసిపోయావు దేవుని పనిలో, నువ్వు వచ్చే నాయన వచ్చే, నీకు విశ్రాంతి కావాలి, ఇక్కడ నీకు విశ్రాంతి కావాలి నీకు అని చెప్పి దేవుడు తీసుకెళ్ళిపోయాడండి. దేవదూతలు పంపించి తీసుకెళ్ళిపోయాడండి. ఒక లాజరు వద్దకు దేవదూతలు ఎలా వచ్చాయో ప్రేమ్ కుమార్ అన్ని వద్దకు కూడా దేవదూతలు వచ్చి ఉంటాయండి. అలాగే తెలుసండి ఏమండి, ఆ చనిపోయే చివరి నిమిషం వరకు కూడా ఆ క్షణాన్ని కూడా పనిలోనే ఉన్నాడండి. ఒక స్టెఫెన్ లాగా పనిలోనే నిమగ్నమైపోయాడండి. దేవుని ఆ నిమిషాన్ని కూడా వదులుకోలేదండి. చనిపోయే నిమిషాన్ని కూడా వదులుకోలేదండి. ప్రేమని నిజంగా ఎంత గొప్పవాడండి, నిజంగా ఎంత మంచివాడండి. అందరితోనూ ప్రేమగా పలకరిస్తాడండి, నవ్వుతూ పలకరిస్తాడండి. నిజంగాను ప్రతి సేవకుడు అంటే ఎంతో గౌరవం అండి. నిజంగా నాయకి నిజంగాను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడండి. నిజంగా మనసులో ఏమీ పెట్టుకోకుండా చాలా బాగా కల్మషం లేని వ్యక్తి అండి. నిజంగా ప్రేమ్ కుమార్ అన్నయ్య ఎంత గొప్పవాడండి. నిజంగా దేవుడు తీసుకున్నాడండి, పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పటికైనా మనము ఆయన యొద్దకు వెళ్ళవలసిన వారమేనండి. ఈరోజు ఆయన వెళ్ళిపోయాడు, రేపు మనం వెళ్తామండి. ఎప్పటికైనా ఆయన ఉన్న చోటకి మనం ఖచ్చితంగా వెళ్ళవలసిన వారమే. అందుకునేనండి నిజంగా అండి నరులారా తిరిగి రండని సెలవించుచున్నాడు. ఎలాంటి వారిని రమ్మంటున్నారో తెలుసా ఆయన? ఇదిగో ప్రేమ్ కుమార్ అన్ని ఇలాంటి వాళ్ళనే రమ్మంటున్నాడు. ప్రేమ్ కుమార్ అన్ని ఇలాంటి వాళ్ళనే రమ్మంటున్నారండి దేవుడు, తండ్రి అయిన దేవుడు. అందుకునండి విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఎంతో సంతోషంగా మన పితరుల యొద్దకు చేర్చబడ్డాడండి. మన పితరుల యొద్దకు చేర్చబడ్డారండి. నిజంగా ఎంత అదృష్టవంతుడండి, ఎంత గొప్పవాడండి. నిజంగా జాక్పాట్ కొట్టేశాడండి ప్రేమ్ కుమార్ అని. ఏమండి మన మరణం దేవుని పనిలో వస్తే ఎంత అదృష్టం అండి. నిజంగాను అదొక వరం అండి, అదొక వరము ప్రేమైన దేవుని వర్లారా. అందుకునేనండి ప్రేమ్ కుమార్ అన్ని కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబాన్ని ఓదార్దాం, మనము ప్రార్థన చేసుకుందామండి. తండ్రి అయినా మరి నీ పనిలో అహర్నిశలు కష్టపడి తండ్రి మరి ఎంతో అనారోగ్యానికి గురైనా కానీ తన శరీరం సహకరించకపోయినా కానీ మొదటి ప్రాధాన్యతగా నీ పనిలోనే నిమగ్నమైపోయాడు తండ్రి నాయన ప్రేమ్ కుమార్ అన్నయ్య. నిజంగా ఆయనకి శాంతిని సమాధానాన్ని ఆయన మరి ఆ కుటుంబానికి కలుగజేసి ఆయనను విశ్రాంతిలోకి తీసుకున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన. మరి ఆ కుటుంబాన్ని నాయన అన్ని విధాలు అన్ని వేళలా నాయన మరి నీ దయలో మరి అదేవిధంగా నాయన మరి అన్ని విధాల మీరు ఆ కుటుంబాన్ని నాయన ఆదుకోవాలని కోరుకుంటూ మరి ఈ మాటలు నాన్న చెబుతున్నాను తండ్రి.